మేము రేపు బయటికి వెళ్తున్నాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. కానీ మార్నింగ్ లేచి చింతపండు పులిహోర చేసే అంత టైం లేదు. అందుకే మా అమ్మ చెప్పిన ఈ ఈజీ టిప్ ఫాలో అయ్యి ముందు రోజే చింతపండు పేస్ట్‌నయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్‌లో చింతపండు తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చింతపండు కూల్ అయ్యాక దాని నుంచి గుజ్జు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు యాడ్ చేసి స్లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయాలి. కుక్ అవుతున్న చింతపండు పేస్ట్‌లో రుచికి తగినంత సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ అంతా దగ్గర పడ్డాక ఆయిల్ పైకి రావటం స్టార్ట్ అవుతుందంటే మనకి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చింతపండు పేస్ట్ కూల్ అయ్యాక ఒక బౌల్ ఆర్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ సింపుల్‌గా పోపు పెట్టి ఈ చింతపండు పేస్ట్‌ని రైస్‌లో కలిపేస్తే చాలు సూపర్ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మా అమ్మ చెప్పిన ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు వీనూస్ తెలుగు వ్లాగ్స్.